ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః. లలితా సహస్రనామంలోని 85వ నామం శ్రీమద్వాగ్భవకూటైక స్వరూప ముఖ పంకజ. ఈ నామంతో అమ్మవారిని నమస్కరించేటప్పుడు ఓం శ్రీమద్వాగ్భవకూటైక స్వరూప ముఖ పంకజాయై నమః అని చెప్పాలి. శ్రీమద్ అంటే మంగళకరమైనటువంటి లేదా శుభకరమైనటువంటి, వాగ్భవము అను పేరు గల, కూట అక్షరముల యొక్క సముదాయము, ఏక ముఖ్యమైనటువంటి, స్వరూపము అంటే స్వరూపముగా గల, ముఖ పంకజ పద్మము వంటి ముఖము కలిగినది అని అర్థం. ఇది ఈ వివరణని బట్టి మనకు ఇది అమ్మవారి యొక్క రూపాన్ని వివరిస్తూ ఉంది అని చెప్తూ ఉన్నారు. మరి ఏంటి ఆ రూపాలు అంటే, ఇంతకుముందు చూసిన విధంగానే స్థూల రూపం, సూక్ష్మ రూపం అని ఇంతకుముందు చెప్పుకున్నాం. స్థూల రూపం అంటే అమ్మవారు ఈ భౌతికమైనటువంటి అవయవాలతో కూడినటువంటి దేహాన్ని సూచించేదే అమ్మవారి యొక్క స్థూల రూపం. ఈ స్థూల రూపంతో అమ్మవారు ఏమేం చేసినది అనేది 82వ నామం వరకు చూస్తూ వచ్చాం. అంటే బండాసుర వరకు చిదగ్నిగుండం నుంచి ఆవిర్భవించి అందరినీ సృష్టించి, శక్తిసేనలను సృష్టించి అందరితో పోరాడి అమ్మవారు బండాసుర వధన చేసింది. అదంతా కూడాను ఈ స్థూల రూపంతో చేసినటువంటి నామాలతో ఉండే నామాలని చెప్తూ వచ్చాం 83, 82వ నామం వరకు. సూక్ష్మ రూపం అంటే పంచదశాక్షరాలచే సూచించబడేటటువంటి మంత్ర రూపమే అమ్మవారి యొక్క సూక్ష్మ రూపం. ఇప్పుడు మనం చెప్తూ ఉన్నాం కదా, ఈ శ్రీమద్వాగ్భవకూటైక స్వరూపమకు పంకజ అన్న ఒక నామాన్ని ఉచ్చరిస్తే, అంటే ఈ నామాన్ని ఉచ్చరించడం వలన అమ్మవారి యొక్క స్థూల రూపం వ్యక్తమవుతూ ఉంటుంది, మన కంటికి కనిపించకుండా. దాన్నే సూక్ష్మ రూపం అని చెప్తూ ఉన్నారు ఇక్కడ. సూక్ష్మతమ రూపం, సూక్ష్మతర రూపం. కామకళాక్షరాలచే సూచించబడేటటువంటి అమ్మవారి యొక్క రూపాన్ని సూక్ష్మతర రూపంగా, కుండలిని యొక్క శక్తినే అమ్మవారి యొక్క సూక్ష్మతమ రూపంగా చెప్తూ ఉన్నారు. ఇంతకుముందు చూసాం కూడా, ఇంతకుముందు నామాల్లో కుండలిని శక్తి 3.5 చుట్టలు చుట్టబడినటువంటి నిద్రావస్థలో మూలాధారంలో ఉంటూ ఉంటుంది. ఎప్పుడైతే సాధకుడు సాధన ద్వారా తన ప్రయత్నంతో సాధన చేస్తూ వెళ్తాడో, అది మూలాధారం నుండి జాగృతమయ్యి ఊర్ధ్వముఖంగా ప్రయాణించి సహస్రారం చేరుతుంది. దాన్నే కుండలిని సిద్ధి అని కూడా అంటున్నాం. ఆ యొక్క శక్తిని ఇక్కడ సూక్ష్మతమ రూపంగా చెప్తూ ఉన్నారు. ఈ కూటమి అని చెప్పాం. 15 అక్షరాలతో కూడినటువంటి ఈ కూటమిని 3 వర్గాలుగా చెప్పారు. అవి ఏంటి అంటే, కా ఏ ఈ లా హ్రీం అనేది ఒక కూటమి, సా కా లా హ్రీం రెండవ కూటము, హా సా కా లా హ్రీం అనేది 3వ కూటమి. మొత్తంగా ఈ 3 కూటములలో 15 అక్షరాలు ఉన్నాయి. ఈ 15 అక్షరాలతో కూడినటువంటి మంత్రాక్షరాలకు ఒక రూపాన్ని ఊహించినట్లయితే అదే అమ్మవారి యొక్క సూక్ష్మ రూపంగా చెప్తూ ఉంటారు. మరి ఈ 15 అనే యొక్క సమన్వయం ఇంకొక విధంగా ఇచ్చారు ఇక్కడ చేలన్ శాస్త్రి గారు, మాస్టర్ గారి ఒక కృపచే. ఇక్కడ సృష్టి యొక్క అమ్మవారి, ఇదంతా కూడా అమ్మవారి సృష్టి, వ్యక్తమయ్యేటటువంటి ఒక సృష్టి, అవ్యక్తమయ్యేటటువంటి సృష్టిగా చూస్తే, వ్యక్తమయ్యేటటువంటి సృష్టిని శుక్లపక్ష తిథులతో సమన్వయపరిస్తే, అవ్యక్తమయ్యేటటువంటి సృష్టిని కృష్ణపక్ష తిథులతో, అంటే మొత్తంగా శుక్లపక్ష తిథులు 15, కృష్ణపక్ష తిథులు 15. అవి వరుసగా బ్రహ్మాండంలోనూ పిండాండంలోనూ 2 అంగాలను తెలియజేస్తూ ఉన్నాయి అంటున్నారు. ఒకటి ఆది భౌతికము, రెండవది ఆధ్యాత్మికం.
ఈ ఆది ఇప్పుడు శుక్లపక్ష తిథులు 15, కృష్ణపక్ష తిథులు 10. ఇది మరలా దీనిలో ఉండేటటువంటి ఈ అంగాలకు కూడా మరలా 15 అన్న అక్షరం వస్తుంది చూస్తే. ఏంటి ఈ ఆది భౌతికము అంటే ఇందులో 5 చొప్పున 3 వర్గాలుగా 3 పాంక్తాలను వివరిస్తూ ఉంది. ఈ ఆది భౌతికము అనేది పాంక్తత్రయంగా చెప్తూ ఉన్నారు. ఏంటి ఆ పాంక్తం అంటే 5, పాంక్తత్రయం అంటే 5 × 3 15. ఏంటి ఇవి అంటే 3 వర్గాలుగా ఉండేటటువంటి 5. ఏంటి ఆ 5 అనేటువంటి ఒకటి లోకపాంక్తం. ఇది ఆది భౌతికాన్ని గురించి తెలియజేస్తూ ఉండేటటువంటి అంగంలో మొదటిది లోకపాంక్తం, రెండవది దేవతాపాంక్తం, మూడవది భూపాంక్తం. లోకపాంక్తం అంటే పృథివీ, అంతరిక్షము, వెలుగుల లోకము, దిక్కులు, అవాంతర దిక్కులు. ఇది ఒక వర్గం. ఇది లోకపాంక్తాన్ని తెలియజేస్తూ ఉన్నాయి. దేవతాపాంక్తం అంటే అగ్ని, వాయువు, చంద్రుడు, నక్షత్రాలు, సూర్యుడు. ఇవి 5 దేవతాపాంక్తాన్ని తెలియజేస్తూ ఉన్నాయి. మరి భూపాంక్తం అంటే ఔషధులు, వనస్పతులు, తర్వాత జలములు, ఆకాశము, ఆత్మ అంటే మనలో ఉండేటటువంటి ఆకాశము, మనలో ఉన్న ఆత్మని, దీన్ని భూపాంక్తంగా తెలియజేస్తూ ఉన్నారు. ఇలా పాంక్తాలుగా చెప్పబడినటువంటి ఈ 3 వర్గాలను లోకపాంక్తం, భూపాంక్తం, దేవతాపాంక్తం, ఇవన్నీ కూడా ఆది భౌతికమైనటువంటిది లేదా ఆది భౌతికమ పాంక్తత్రయంగా లేదా బాహ్య పాంక్తత్రయంగా అంటూ ఉన్నారు. ఇది ఒక అంగంగా చెప్పబడి. ఇప్పుడు రెండవది ఆధ్యాత్మిక అంగంగా చెప్పాం కదా. శుక్లపక్ష తిథులను కృష్ణపక్ష తిథులను వ్యక్తమయ్యేటటువంటి అవ్యక్తమయ్యే సృష్టితో సమన్వయపరిస్తే దానిలో ఉన్న అంగాలను గురించి చెప్పబడుతుంది. మొదటి అంగం అయినటువంటి ఆది భౌతిక అంగం గురించి దాన్ని బాహ్య పాంక్తత్రయంగా, ఆ పాంక్తత్రయాలు ఏంటి అనేది చూసాం. ఇప్పుడు ఆధ్యాత్మిక పాంక్తత్రయం అంటున్నాము. ఏంటి ఆధ్యాత్మిక పాంక్తత్రయం అంటే ప్రాణము. షోడశోపచార పూజ చేసేటప్పుడు ఓం ప్రాణాయ నమః, అపానాయ నమః, వ్యానాయ నమః, ఉదానాయ నమః, సమానాయ నమః అంటున్నాం. ఏంటి అంటే ఇవి కూడా మనలో ఉన్నటువంటి శక్తి యొక్క రూపాలే. శక్తి ఏ ముఖంగా ప్రవహిస్తూ ఉన్నదన్న దానికోసం ఇప్పుడు ఈ ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము, ఈ 5 కూడా వాయుపాంక్తాన్ని తెలియజేస్తూ ఉన్నాయి. నేత్రము, శ్రోత్రము, మనస్సు, వాక్కు, శరీరము, ఈ 5 కూడా ఇంద్రియ పాంక్తాన్ని తెలియజేస్తూ ఉన్నాయి. ఇవి కాక ఇంకా ధాతు పాంక్తాన్ని తెలియజేసేటివి అయినటువంటి మజ్జ, చర్మము, అస్థి, స్నావ, మాంసము, ఇవన్నీ కూడా ధాతు పాంక్తాన్ని తెలియజేస్తున్నాయి. ఈ 3 పాంక్తత్రయం అంటే వాయుపాంక్తము, తర్వాత ఇంద్రియ పాంక్తము, మూడవదైనటువంటి ధాతుపాంక్తము, ఈ 3 కలిసి ఆధ్యాత్మిక పాంక్తత్రయంగా చెప్తూ ఉన్నారు. ఈ ప్రపంచమంతా కూడాను వీటితోనే చేయబడి ఉంటుంది. ఆది భౌతికము, ఆధ్యాత్మిక పాంక్తత్రయం. ఇప్పుడు ఇవన్నీ కూడాను 15 అన్న అక్షరాలతో సమన్వయపరచబడిందా లేదా? ఎంత గొప్పగా చెప్పబడి ఉంది ఇందులో గురువుగారు. ఇప్పుడు ఈ నామంలో చెప్పబడినటువంటి అమ్మవారి యొక్క వాగ్భవ కూటమి గురించి అంటే చూసాం కాబట్టి ఇప్పుడు 3 కూటాల గురించి తెలుసుకున్నాం. మొదటిదైనటువంటి మొదటి కూటమి కా ఏ ఈ లా హ్రీం అంటే ఈ కూటమిని అమ్మవారి యొక్క సూక్ష్మ రూపంతో ఎలా సమన్వయపరిచింది చూద్దాం. ఈ మంత్రరూపం అమ్మవారి సూక్ష్మ రూపాన్ని తెలియజేస్తుంది అని చెప్పాం. ఈ పంచదశాక్షరి మంత్రంలో మొదటి కూటము కా ఏ ఈ లా హ్రీం అన్న పదాలతో అక్షర సముదాయంతో వచ్చేటటువంటి మంత్ర రూపాన్ని తెలియజేస్తుంది. మొట్టమొదటిగా ఇందులో ప్రారంభమైనటువంటి మొదటి అక్షరం కా. ఇది మొదటిగా కాతో ప్రారంభమవుతూ ఉంది కాబట్టి దీన్ని కాది కూటమి అని కూడా అంటున్నారు. దీన్ని భాగ్భవ కూటము అని కూడా అంటున్నారు. ఈ కూటం యొక్క
దీన్ని స్థూల రూపంతో సమన్వయపరచాలి అంటే కంఠం నుండి తల పై భాగం వరకు ఉన్నటువంటి రూపాన్ని అమ్మవారి యొక్క వాగ్భవ కూటంగా చెప్పబడుతుంది. ఈ కూటమిలో కంఠము, పెదవులు, నోరు, ముక్కు, చెవులు, ఇవన్నీ కళ్ళు అన్నీ ఉంటాయన్నమాట. మొత్తంగా వాగ్భవ కూటం అని ఎందుకన్నా, ఇప్పుడు ఏ విధంగా అయితే వెలుగుల యొక్క వైభవము పద్మం వికసించడంతో తెలియబడుతుందో ఆ విధంగా మన యొక్క ముఖ వైభవం అంతా కూడాను వాక్కు ద్వారా తెలియబడుతుంది. మన వాక్కు ఎంత ప్రసన్నంగా ఉంటే అంత బాగా మన ముఖం ఉంటుంది అని చెప్తూ ఉంటాం. ఇక్కడ సంస్కృతంలో వాక్కు అన్న పదానికి నోరు అన్న పదం కూడా చెప్తూ ఉన్నారు. వాక్కులు వీటితో ఈ ముఖాన్ని పద్మంతో, అమ్మవారి యొక్క ముఖాన్ని పద్మంతో పోల్చారు. కాడతో ఉన్న పద్మంతో ఊహించుకోవాలి ఇక్కడ, అంటే కంఠంతో కూడా కలిపి ఉంది కదా, అలా అందుకోసమని. పంచదశాక్షరి మంత్రంలోని వాగ్భవ కూటమును శ్రీతో చేర్చినప్పుడు శ్రీమద్ వాగ్భవ కూటము అవుతుంది. ఈ వాగ్భవ కూటమును సూచించే అమ్మవారి యొక్క ముఖాన్ని ధ్యానించిన, దర్శించిన సమస్త విద్యలను అమ్మవారు ప్రసాదిస్తుంది అంటున్నారు. మొత్తం మీద వాక్కుతో సాధించగలిగేటటువంటి ఎటువంటి వ్యాపారాలనైనా కూడా లాభదాయకంగా, శుభదాయకంగా అమ్మవారు పెడుతుంది మనకు ఈ నామాన్ని ఉచ్చరించినట్లయితే అని చెప్తూ ఉన్నారు. ఎవరికైనా వాక్కుని ప్రసన్నం చేసుకోవాలని, వాక్కు అందరికీ ఇష్టపడేలాగా మాట్లాడాలని, వాక్కు దృఢంగా ఉండేలాగా మాట్లాడాలని అనుకున్నవారు ఈ నామంతో అమ్మవారిని జపించినట్లయితే అమ్మవారి కృప వలన అది సిద్ధించబడుతుంది. మొత్తం మీద ఈ నామానికి శ్రీతో కూడినటువంటి లేదా మంగళకరమైనటువంటి వాగ్భవ కూటము ద్వారా సూచించబడేటటువంటి ముఖపద్మాన్ని కలిగినది అని ఒక అర్థం. రెండవ అర్థం సూక్ష్మంగా చెప్పాలి అంటే వాగ్భవ వైభవ సంపన్నతను, విద్యా సముపార్జనను, శుభకరమైనటువంటి మోక్ష ప్రాప్తిని కలిగించు వాగ్భవ కూటమును సూక్ష్మ రూపమునందు ముఖముగా కలిగినటువంటి అమ్మవారి నామం. ఏతత్సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు.